ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో అంటే వచ్చే నెలలో పెద్ద భారీ బహిరంగ సభ జరగబోతుందట. అవును, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ చంద్రబాబు గారి నేతృత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి రాబోతున్నారట. అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు ఇక్కడ చోటు చేసుకోబోతున్నాయి. అమరావతి పనులు రీలాంచ్ కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని మరోసారి ఆహ్వానిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మే 2వ తారీఖున దేశ ప్రధాని మోదీ గారి అధ్యక్షతన అమరావతి షెడ్యూల్ ఖరారు చేస్తూ ప్రభుత్వానికి సమాచారం ఆల్రెడీ కేంద్ర పెద్దలు ఇచ్చేశారు. దేశ ప్రధాని పర్యటన ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్కార్ ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. భారీ బహిరంగ సభను సక్సెస్ దిశగా అడుగులు వేయించాలని తెగ కష్టపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఒక ఆర్గనైజ్గా చేస్తూ మంత్రులంతా కూడా దీన్ని ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి అనే దానిపై ఎప్పటికప్పుడు మంత్రులు చంద్రబాబు గారు అలాగే ఆర్థిక మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక తాజాగా దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్కు వస్తున్న వేళ ఏపీ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇక్కడ కూటమి నేతలకు కానీ ఢిల్లీ పెద్దలకు కానీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కు కూడా వణుకు దడ అయితే ఉంది. ప్రతిపక్షం లేనప్పటికీ 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ దేశంలో ఒక గొప్ప మాస్ లీడర్గా ఎదిగిన వ్యక్తి వైఎస్ జగన్. అవునన్నా కాదన్నా ఎవడొప్పుకున్నా ఎవడొప్పుకోకపోయినా ఇది సత్యం. సుదీర్ఘ రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వచ్చిన 5 ఏళ్ళు తన శ్రమను పెట్టి కష్టకాలం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దరిద్రపు కరోనాను ఎదుర్కొని తిప్పికొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ లాంటి సేవలను తెచ్చి పేదలను కాపాడుకొని పేదల మనసులో స్థానం సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఓట్లు రాబట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అయిన ఏకైక వ్యక్తి దేశ చరిత్రలో ఏ ఇతర వ్యక్తులు లేరు. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్లియర్ కట్గా ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటున్న విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు దేశ ప్రధాని వస్తున్నందున కూటమి నేతల్లో జగన్ ఎలాంటి యాక్టివిటీస్కి పాల్గొంటారు అనే దానిపై కూడా ఫోకస్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలి, ఇది ముస్లింలకు పర్ఫెక్ట్గా లేదు, అన్యాయం చేసినట్టు అవుతుంది అంటూ పెద్ద ఎత్తున ఏకంగా లేఖలు రాయడం, ప్రధాని గారికే లేఖ రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ప్రస్తుతం అది కోర్టులో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా గడిచిన అంటే ఒక సంవత్సరం క్రితం ఇదే కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ అమిత్ షా కానీ మోదీ గారు కానీ చంద్రబాబుతో జతగట్టిన వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పరిస్థితి ఏమయ్యాయి? మీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరూ కలిసి మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు గొప్పగా ఇస్తామని చెప్పారు. ఏమయ్యాయి? అమ్మఒడి ఏమైంది? తల్లికి వందనం ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? రైతులకు ఆదుకుంటాము 20,000 చొప్ప ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక మద్దతు ఇస్తాం ఆర్థికంగా అన్నారు. ఏమయ్యాయి? వాలంటీర్ వ్యవస్థను చాలా దారుణంగా మోసం చేసిన ఘనత ఈ కూటమి సర్కార్. మోదీకి పాలు పంచుకున్న మోదీ తప్పు కాదా? ఈ ఏ తప్పులను సరిదిద్దలేని దేశ ప్రధాని మోదీ గారు ఏపీకి ఏదో ఉద్ధరించారు ఏదో సాధించామన్నట్టు ఎలా వస్తారు అనేటట్టుగా ఇప్పుడు వైసీపీ కూడా వ్యూహరచన చేస్తుంది. ప్రశ్నల వర్షం సంధించేందుకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి టీం ఆల్రెడీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రధాని ఇతర రాష్ట్రాల్లోకి వచ్చిన మాదిరిగానే మరోసారి వస్తున్నారు. పైగా దేశ ప్రధాని మోదీ గారు ఈరోజు వస్తున్న దానికి ఏదో కొత్త పనులు కావు. ఆల్రెడీ గతంలో అమరావతి అని వీళ్ళు స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి హయాంలో అమరావతిని పునర్నిర్మాణం పేరుతో ఇది గొప్పగా హైలైట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇక మోదీ సభకు దాదాపుగా ఒక 5 లక్షల మంది వచ్చేలా సిద్ధం చేస్తున్నారట. వేదిక వద్ద 50,000 మంది కూర్చునేలా సిట్టింగ్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నారట. 1,00,000 మంది రోడ్లో వెంబడి రావచ్చు అని అంకితం చేస్తున్నారట టైం. అట్లా మే 2వ తారీఖున సాయంత్రం 4 గంటలకు అమరావతి పనులను ప్రధాని మోదీ గారి చేతిలో మళ్ళీ ప్రారంభిస్తారట. మరి ఈ కాంబినేషన్ మొదట ఫెయిల్ అయినప్పుడు రెండోసారి ఎలా పాస్ అవుతుంది అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఏదైనా ఒకసారి మనకు మంచి చేయి కాదరాబాయి అనిపిస్తే మళ్ళోసారి పిలుస్తామా? రెండోసారి ముడిపడకపోతే అది మూడోసారి అసలు 3 ముళ్ళు వేసినట్టే, మూడోసారి అసలే ముడి కాదంట. మరి ఇది ఎన్నిసార్లు ఒక శంకుస్థాపన చేస్తారు? ఎక్కడ లేని అమరావతిని ఈరోజు గొప్పగా సృష్టిస్తానని చెప్తున్న చంద్రబాబు మాటలకు చేయకూడదు. వరల్డ్ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చేందుకు సైతం వాళ్ళు మద్దతు ఇస్తూ పోతున్నారంటే రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని సంవత్సరాల పాటు ఇట్లా డబ్బులు అప్పుల పాలు చేసుకుంటూ మిత్తిలు కట్టుకుంటూ పోవాలి? ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో చెప్పుకొచ్చారు. ఒక దగ్గర రాజధాని అని పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్రూవ్ కాదు,
ఒక రాజధాని ఒక దగ్గర డెవలప్ కావాలంటే చాలా కాలం పాటు టైం పడుతుంది, డబ్బులు కావాలి. లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తామో, అందులో ఒకే దగ్గర రాజధాని పెడితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 3 రాజధానులను పెట్టి 3 డిఫరెంట్ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా ఆల్రెడీ డెవలప్ అయిన సిటీస్ కాబట్టి కొద్దో గొప్ప ఇవి చాలా స్పీడ్గా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, తద్వారా రాబడి పెరుగుతుంది. అల్టిమేట్గా మనం పక్క రాష్ట్రాల మాదిరిగానే మనం కూడా డబ్బుల చెలామణిలోకి వెళ్ళిపోతాం. లేదంటే ఒకటే రాష్ట్రాన్ని పట్టుకొని, అంటే ఒకే క్యాపిటల్ని పట్టుకొని అమరావతి రాజధాని అని పట్టుకొని ముందుకెళ్తే అది ఆ రాజధానిగా అది నిలబడలేక తెచ్చిన డబ్బులు విపరీతమైన అమౌంట్ క్రైసిస్ వస్తాయి. ఆ తర్వాత రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వస్తుంది అనే ఆలోచనలు చేసిన తర్వాతే కదా వాళ్ళు 3 రాజధానులు అన్నారు. ఒక వ్యక్తి 3 రాజధానులు, ఇంకో వ్యక్తి అమరావతి అంటూ ఇలా ఎక్కడికక్కడ సమయాన్ని వృధా చేసుకుంటూ ఏళ్ళకేళ్ళు అధికారం చెలాయిస్తూ ఇలా డబ్బులు అప్పులు తెచ్చుకుంటూ ఆ అప్పులు భారం ప్రజల మీద మోపడం ఎంతవరకు ధర్మం అనేది ఇప్పుడు ప్రజల నోట వినిపిస్తున్న ప్రశ్న. ఏదేమైనా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినా ముందుగా సమాధానం చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి కదా, మరి వాటికి సమాధానం చెప్పే ప్రయత్నము ఆ సాహసము చేయగలుగుతారా? సూపర్ 6 అని చెప్పారు, వాళ్ళే ఇప్పుడు చేయలేకపోతామని చంద్రబాబు స్వయంగా చెప్తున్నాడు. ఖజానా లేదు తమ్ముళ్ళు అంటున్నాడు. మరి ఏ ఖజానాను చూసి ఆనాడు హామీల వర్షం ఇచ్చావు అన్నయ్య అంటున్నారు ఈరోజు ప్రజానికం అంతా కూడా. మరి ఏది 40 ఏళ్ళ రాజకీయం అంటే మాటలు చెప్పి మోసం చేయడంలోన అనుభవం, రాజకీయం చేయడంలోన అనుభవం, ప్రజలకు ఇచ్చిన మాట నిరూపించుకోవడంలోన నీ అనుభవం అంటూ ఈరోజు ప్రశ్నలు సంధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. యువతకు 20 లక్షల ఉపాధి అన్నారు, ఎక్కడ సార్ అంటూ ప్రతి నిరుద్యోగ భృతి రిపీట్ యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదంటే నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు చాలామంది లక్షల మంది యువకులు నిరుద్యోగ భృతి లేక 20 లక్షల ఉపాధి లేక గిలగిల కొట్టుకుంటున్నారు కదా. మరి వాళ్ళకు సమాధానంగా దేశ ప్రధాని మోదీ గారు ఈరోజు సమాధానం చెబుతారా? స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యార్థికో ఒక పిల్లాడికో ఇంటికి ఒక్కరికి ఇస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్ ఈ పొద్దు కనీసం అది ప్రారంభించారా? సంవత్సరం అవుతుంది అంటే నిజంగా స్కూలుకు వెళ్ళే సంఖ్యలో మంచి అద్భుతంగా పనితీరు కనబడుతున్న విద్యార్థినులను మొండి చేయి చూపారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అన్నారు, ఊసు లేదు. ఇంతకన్నా దారుణం ఏందయ్యా అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దాదాపుగా సంవత్సర కాలం అవుతుంది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కనీసం అధికారంలోకి వచ్చిన 2వ నెలనో 3వ నెలనో వాళ్ళు స్టార్ట్ చేసి పరిగెత్తించారు. కనీసం కూటమి సర్కారు ఈ పని కూడా చేసే ప్రయత్నంలోకి పోలేదు. ఇక ఇదేగాక ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళ నుంచి ఏకంగా ముసలి వయసున్న మహిళ దాకా 1,500. ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 15,000. జస్ట్ ఒక ప్రతి మహిళకు ఆసరా మాదిరిగా అట్లా పడేస్తామని మాటలు చెప్పి మోసం చేశారు కాదా? మరి దీనికి మోదీ గారు రాబోతున్నారు కదా, మే 2వ తారీఖున దీనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయగలుగుతారా అంటున్నారు వైసీపీ వాళ్ళు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒకటైనా ఏ ఇంటికైనా వచ్చిందా? వచ్చిన దాంట్లో గ్యాస్ ఉందా? ఇలా అనేక ప్రశ్నలతో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు కదయ్యా. మిమ్మల్ని చూసి మీ నాయకులను చూసి ఓటేసాం కదా, మరి ఏమైంది మీ సూపర్ 6 పథకాలు ఏమయ్యాయి అంటే బహుశా దేశ ప్రధాని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారేమో. నేను చెప్పానా ఏమైనా పాంప్లాంట్ నేను పట్టుకోలేదు కదమ్మా అంటాడేమో. బహుశా ఆ రోజు సూపర్ 6 హామీల వర్షం కురిపిస్తున్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే విడుదల చేశారే తప్ప బీజేపీకి సంబంధించిన నాయకుడు మాత్రం దాన్ని పట్టుకునే సాహసం కూడా ఆ రోజు చేయలేదు. అంటే ఎందుకు చేయలేదు? బహుశా ఇందుకేనేమో. ఏదేమైనా కాలం ఎటు పడితే అటు తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు టైం మీకుంది, మీరు ఏదైనా చేయగలుగుతున్నారేమో. కానీ అదే టైం రివర్స్ అయింది అనుకోండి, మీరే ఉచ్చులో పడతారా అనే దానికి ఇంతకన్నా ఉదాహరణలు చరిత్రలో ఎన్నో చూసి ఉన్నాం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.